హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు కూడా యాజ్ యూజువల్ గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి క్వశ్చన్ ని, x ఈక్వల్స్ టు √5 ప్లస్ √3 బై √5 మైనస్ √3 కామా y ఈక్వల్స్ టు √5 మైనస్ √3 బై √5 ప్లస్ √3 అయినా x ప్లస్ y విలువ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. యాక్చువల్లీ ఇటువంటి క్వశ్చన్స్ ని ఈ బైలో హారంలో ఉన్నటువంటి నెంబర్ తోటి అకరణీయం చేస్తాం, రేషనలైజ్ చేసి చేయాలి. అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. దీనికి సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను, మీరు ఆన్సర్ ఇట్లా చూడంగానే ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. సో చూడండి, ఇలా ఉన్నటువంటి నెంబర్స్ కి మధ్యన డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు, డిఫరెన్స్ అనేది 2 ఉన్నప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ గా అంటే, ఈ 2 నెంబర్లని కలపండి, హాఫ్ చేయండి. 2 నెంబర్లను కలపండి, హాఫ్ చేయండి. ఇప్పుడు 5 ప్లస్ 3 8 అవుతుంది, హాఫ్ చేస్తే 4 అవుతుంది. ఓకేనా? తర్వాత మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టిన, రైట్. నెక్స్ట్ రూట్ లో ఉన్న 2 నెంబర్లని మల్టిప్లై చేయండి. రూట్ లో ఉన్న 2 నెంబర్లని మల్టిప్లై చేస్తే 5 ముల్లా 15 అవుతుంది. రూట్ ఉంది కాబట్టి దానికి రూట్ పెట్టాలి. ఇదే దీని ఆన్సర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో దీని ఆన్సర్ డైరెక్ట్ గా నేను సింపుల్ గా చెప్పేసిన. అలాగే దీని ఆన్సర్ కూడా మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే, సేమ్ దీనిలాగానే 5 ప్లస్ 3 8 బై 2 చేస్తాం కాబట్టి 4. సో 4 వస్తుంది. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నా. నెక్స్ట్ √3 అండ్ √5 రెండింటిని మల్టిప్లై చేస్తే √15 అవుతుంది. కాబట్టి ఇది √15 అవుతుంది. మనల్ని ఏం అడిగిండు? ఎక్స్ ప్లస్ వై అడిగిండు. ఎక్స్ ప్లస్ వై అంటే ఈ రెండింటిని కలపాలి కదా, కలపండి. ఆ √15 కి ఈ √15 క్యాన్సిల్ అయిపోతుంది. 4 ప్లస్ 4 8 వస్తుంది. సింపుల్ గా ఇట్లా చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ 8 అనేది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా సింపుల్ ట్రిక్ చేయొచ్చు. లేదు యాజ్ యూజువల్ గా చేస్తాం సార్ అని అనుకుంటే చేయొచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అది కూడా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అన్నాడు. ఎక్స్ ని మనం ఈ బైలో ఉన్నటువంటి హారంలో ఉన్న √5 మైనస్ √3 చేత దీన్ని రేషనలైజ్ అకరణీయం చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే, దీనికి ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తోటి గుణించండి, భాగించండి. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ తోటి గుణించండి, భాగించండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందండి, √5 ప్లస్ √3 బై √5 మైనస్ √3 ఉంది కదా. ఈ బైలో ఉన్న దాంతో దానికి ఆపోజిట్ డైరెక్ట్ సైన్ తోటి, ఆపోజిట్ సైన్ అంటే ప్లస్, దీంతో మల్టిప్లై చేయండి రెండింటిని అండ్ డివైడ్ చేయండి. ప్లస్ √3 బై, నష్టం ఏం లేదు కదా, ఒక నెంబర్ తోటి దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే దాని వాల్యూ మారదు. కాబట్టి అలా చేయండి. అలా చేస్తే ఏమవుతుంది, బైలో చూడండి, ఇది a ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లా ఉంది. కాబట్టి a² మైనస్ b² అవుతుంది. a² అంటే √5² అంటే 5 ఉంటుంది. అండ్ ఇదేముంది, √3² అంటే 3 అవుతుంది. 5 నుంచి 3 పోతే 2 ఉంటుంది. ఓకేనా? కాబట్టి డైరెక్ట్ రాస్తున్న దీన్ని /2 1/2 ఉంటుంది. బై విలువలో 2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ ఇది చూడండి, √5 ప్లస్ √3 ఇంటూ √5 ప్లస్ √3 అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని మనం ఏం రాస్తాం, a² అంటే 5 అవుతుంది, డైరెక్ట్ రాస్తున్నా. ప్లస్ b² కాబట్టి 3 అవుతుంది. ప్లస్ 2ab 2√15 అవుతుంది అనమాట. a అండ్ b అంటే √5 అండ్ √3 అనేది √15 అవుతుంది. ఇది దీని వాల్యూ. నెక్స్ట్ దాని వాల్యూ చూడండి, అది కూడా అట్నే చేయండి. అప్పుడు ఏమవుతుంది, √5 మైనస్ √3 బై √5 ప్లస్ √3 ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైన్ తోటి చేయండి అని చెప్పినా కాబట్టి ఇప్పుడు ప్లస్ ఉంది, మైనస్ తీసుకోవాలి. కాబట్టి √5 మైనస్ √3 బై √5 మైనస్ √3 చేత గుణిస్తాం, భాగిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది a ప్లస్ బి, a మైనస్ బి లా ఉంది కాబట్టి యాజ్ యూజువల్ గా సేమ్ ఇది కూడా 1/2 వస్తుంది. ఇది తర్వాత ఇది a మైనస్ బి ఇంటూ a మైనస్ బి లాగా ఉంది కాబట్టి a² అంటే 5 ప్లస్ b² అంటే 3 మైనస్ 2ab అంటే 2 ఇంటూ √15 అవుతుంది అనమాట. ఈ రెండింటిని కలపాలి. అదే కదా మనకి ఎక్స్ ప్లస్ వై అడిగిండు. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది, 1/2 రెండింటిలో ఉంది కాబట్టి కామన్ గా 1/2 కామన్ తీసేస్తున్నా. నెక్స్ట్ 5 ప్లస్ 3 8 అండ్ 5 ప్లస్ 3 8 16 అవుతుంది, రైట్. నెక్స్ట్ ప్లస్ 2√15 మైనస్ 2√15 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇది 2 8 జా 16 కాబట్టి 8 వస్తుంది. ఈ విధంగా ఇంత చేసే కంటే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే మీకు సెకండ్ లో వచ్చేటువంటి ఆన్సర్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. దీన్ని కూడా చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు. ఇదే ట్రిక్ ఇక్కడ ఫాలో అవుతుంది. చూడండి ఏమంటున్నా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. రెండింటికి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఆ 2 నెంబర్లను ఏం చేయాలి, కూడాలి. ఇప్పుడు 5 ప్లస్ 7 ఎంత అవుతుంది, 12 అవుతుంది. దాంట్లో హాఫ్ చేస్తే ఎంత, 6 అవుతుంది. కాబట్టి 6, ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నా. అండ్ రూట్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని మల్టిప్లై చేయండి. రూట్ లో ఏముంది, 7 అండ్ 5 ఉంది కాబట్టి 7 5 జా 35 అవుతుంది అనమాట. సో 6 ప్లస్ √35 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అనమాట. సింపుల్ గా ఒకటే స్టెప్ లా
మనం పెన్ను పేపర్ కూడా అక్కర్లేదు, జస్ట్ మైండ్ తో చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి, దీన్ని బట్టి ఇది కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 1/√3 + √4 + 1/√4 + √5 + 1/√5 + √6 + 1/√6 + √7 = హౌ మచ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇదంతా పెద్దగా ఉంది కదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి దీన్ని చూడండి. ఈ 1/√3 + √4 ని మనం 1/√4 + 1/√4 + √3 అని మార్చుకుంటే నష్టం ఏం లేదు కదా. పొజిషన్స్ చేంజ్ చేసుకుంటున్నా, ఏం లేదు. పెద్దది ముందు రాస్తున్నా, చిన్నది తర్వాత రాస్తున్నా. సేమ్ దీంట్లో కూడా అట్నే రాసుకోండి. దీంట్లో కూడా అట్నే √5 ఫస్ట్ రాయండి, ప్లస్ √4 తర్వాత రాయండి. అన్నిట్లో కూడా అలాగే రాయండి. √6 + √5 + 1/√7 + √6 అని రాసినాం. ఇలా రాసిన తర్వాత ఎందుకు ఇలా రాయమన్నానంటే, ఇప్పుడు కింది ఉన్న ప్రతిదాన్ని అకరణీయం చేయడానికి ఈజీగా ఉంటుంది. అకరణీయం చేయండి అంటే ఇవి వరుస సంఖ్యలు కదా, వరుస సంఖ్యలు కాబట్టి అకరణీయం చేస్తే ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ నెంబర్ పైన పోతుంది. అండ్ ఆపోజిట్ నెంబర్ అంటే ఇది ప్లస్ సైన్ ఉంది, మైనస్ అయింది పైన పోతుంది అనమాట. కాబట్టి √4 - √3 ఉంటుంది పైన. ఇక కింది నెంబర్ నేను రాయాల్సిన పని లేదు. ఎందుకు రాయాల్సిన పని లేదు అని చెప్తున్నానంటే, ఇది పైన దీన్ని ఒకదాన్ని తీసుకుంటున్నా, పైననేమో √4 - √3 అని రాసినాం కదా, కింద ఏం చేస్తాం వల్ల అంటే మీకు క్లియర్ గా రావాలంటే 1/√4 + √3 ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నాం, అకరణీయం చేస్తున్నాం ఆపోజిట్ సైన్ తోటి. అంటే √4 - √3 తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. ఓకేనా. కాబట్టి √4 - √3 అవుతుంది. అందుకే 1 × √4 - √3 √4 - √3 అవుతుంది. అండ్ బైలో ఉన్నది a + b × a - b అవుతుంది. కాబట్టి a² అంటే √4² అంటే 4 ఉంటుంది, మైనస్ b² √3² అంటే 3 ఉంటుంది. 4 నుంచి 3 పోతే 1 ఉంటుంది. కాబట్టి నేను బైలో ఉన్నది ఏం రాయట్లేను అనమాట. ఓకేనా. సేమ్ యాజ్ దీని కూడా కంటిన్యూ అవుతుంది అట్లాగే. కాబట్టి దీని ఏమని రాయొచ్చు, √5 - √4 రాయొచ్చు. దీని ఏమని రాయొచ్చు, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ √5 √6 - √5 అని రాయొచ్చు. ఈ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నాను. నెక్స్ట్ దీన్ని √7 - √6 అని రాయొచ్చు అనమాట. ఓకేనా. అలా రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ ఏమైనా అయితే ఏమో చూడండి. ఈ √4 కి ఈ √4 మైనస్ ది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఈ √5 కి ఈ √5 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ √6 కి ఈ -√6 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలినాయి, ఇక్కడ -√3 మిగిలింది, ఇక్కడ ప్లస్ √7 మిగిలింది. కాబట్టి సింపుల్ గా ఆన్సర్ అనేది ప్లస్ √7 - √3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో √7 - √3 ఇస్ ద ఆన్సర్. √7 - √3 ఇది. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. అంతేగాని సింపుల్ గా ఇక మొత్తం చేసుకుంటూ పోవాలంటే చార్టెడ్ అంతా అవుతుంది. అంతా అక్కర్లేదు మనకు, సింపుల్ గా ఇట్లా చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. √2 + √3 ప్లస్ √2 - √3 విలువ ఎంత అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయండి, సింపుల్ గా దీన్ని కూడా ఒకసారి గమనించండి. ఇదే విలువను మొత్తం రాస్తున్నాయి. ఇక్కడ 2 + √3 ప్లస్ విత్ రూట్ ఉంది కదా, విత్ √2 - √3 ఉంది. ఈ విలువని నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేర్ చేస్తున్నా. స్క్వేర్ చేసినందుకు ఏం చేస్తున్నా, దీనికి ఒక రూట్ పెడుతున్నా. నష్టం ఏం లేదు కదా, ఈ రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, కాబట్టి నష్టం ఏం లేదు ఇట్లా పెట్టుకుంటే. రైట్. ఎందుకంటే మనకు ఆన్సర్ కావాలి, కన్వీనియంట్ కోసం ఇట్లా రాస్తున్నా. ఈ రూట్ పెట్టినందుకు ఇక్కడ స్క్వేర్ చేసిన, రూట్ కి ఇది క్యాన్సిల్ అయిపోతే ఇదే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎందుకు ఇలా రాసినానంటే ఇది చూడండి, ఇది ఏ, ఇదంతా ఏ, ఇది బి అన్నమాట. a + b² లాగా ఉంది. ఓకేనా. a + b² లాగా ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, a² అవుతుంది. ఇది ఏ, ఇది మొత్తం ఏ, పైన రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ కి రూట్ పోతుంది. డైరెక్ట్ రాస్తున్నా. ఇది రూట్ ఉంది, మొత్తం పైన ఉన్న రూట్ పోతుంది. సో అప్పుడు మిగిలేది 2 + √3 మిగులుతుంది. ఇది a² ప్లస్ ఉంది, ప్లస్ b² అంటే స్క్వేర్ చేస్తే ఈ రూట్ పోతుంది కాబట్టి b మిగులుతుంది అనమాట. అంటే 2 - √3 మిగులుతుంది. ఓకే. ప్లస్ 2ab, 2 కి 2, ఏ అంటే ఏంది, ఇది √2 + √3 ఇది ఏ ఇంటూ √2 - √3 అవుతుంది. ఓకేనా. రైట్. ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇది -√3 ప్లస్ √3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమి పైన రూట్ ఉంది కదా, కాబట్టి హోల్ రూట్ ఒకటి ఉంది పైన మొత్తం అన్నిటికీ. రైట్. అది రాసిన. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం మిగిలింది, 4 మిగిలింది. ఓకేనా. ప్లస్ 2 ఇంటూ ఇది చూడండి, రూట్ లోపల ఉన్నవి a + b a - b లాగా ఉంది, రూట్ లోపల ఉన్నది కాబట్టి రూట్ బయట 2 ఉంది. అండ్ లోపల ఉన్న వాటిని చూస్తే a + b × a - b లాగా ఉంది లోపలివి. ఓకేనా. కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు, a² 2² - b² √3² అని రాయొచ్చు. ఓకేనా. రాసిన. మళ్ళీ పైన ఓల్ రూట్ ఉంది కాబట్టి ఇది రాసిన. దీని నుంచి 4 + 2 అలాగే ఉంచితే దీన్ని అబ్జర్వ్ చేయండి, 2² అంటే 4 -√3² √3² అంటే 3² కి రూట్ పోతుంది కాబట్టి 4 నుంచి ఇది 3 ఉంటుంది. 4 నుంచి 3 పోతే ఎంత, 1. కాబట్టి నేను ఇది రాయట్లేదు. ఇది 1 × 2 ఎంత అవుతుంది,
1 into 2 2 అవుతుంది కాబట్టి ఇది 2 పైన ఒక్కటే రూట్ ఉంది కదా మొత్తానికి కాబట్టి రూట్ అవుతుంది. సో సింపుల్ గా √6 అనేది ఆన్సర్. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. రైట్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి 3 క్వశ్చన్లు ఇచ్చిన చూడండి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎలా సింపుల్ గా చేసేయచ్చో, అండర్ √5 + 2√6 అని చెప్పేసి ఇచ్చిండు. ఇలాంటి క్వశ్చన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ లోపల ఉన్నటువంటి రూట్ కి నెంబర్ కి ముందు 2 ఉంది అనుకోండి, ఇక్కడ 2, అలాంటి 2 ఉన్నప్పుడు మనం ఆన్సర్ ని సింపుల్ గా చేసేయచ్చు. ఎలా అంటే ఇలా 2 కలిగి ఉన్నటువంటి రూట్ లోపల ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అంటే ఇది 6, ఈ 6 ఏదైతే ఉందో అది ఏమై ఉండాలంటే 2 నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్ అయి ఉండాలి. 2 నెంబర్ల మల్టిప్లై అంటే 2 నెంబర్లను మల్టిప్లై చేస్తే 6 రావాలి, అండ్ వాటిని కలిపితే 5 రావాలి. ఓకేనా? సో ఏ నెంబర్లను మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, ఏ నెంబర్ ని కలిపితే 5 వస్తుంది అంటే 2 and 3, 2 3 జా 6 అవుతుంది, అండ్ 2 and 3 కలిపితే 5 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా 2 and 3 ఉన్నటువంటి నెంబర్లో ఫస్ట్ పెద్ద నెంబర్ అండ్ చిన్న నెంబర్ రాసుకోండి, 3 and 2. ఓకేనా? కాబట్టి ఆన్సర్ లో ఏమొస్తుందంటే 3 and 2 వస్తుంది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాము. ఓకేనా? ఆ తర్వాత రూట్ ఈ రెండింటికి రూట్ రాసేయండి, ఇదే ఆన్సర్ అవుతుంది. సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇలా 2 ఉన్నటువంటి నెంబర్లకి వర్తిస్తుంది ఆన్సర్. చూడండి, ఇలా 2 రూట్ కి లోపల ఉన్నటువంటి రూట్ కి ముందు 2 ఉంటే అప్పుడు రూట్ లోపల ఉన్నటువంటి నెంబర్ ని 2 కారణాంకాలు 2 నెంబర్ల గుణకాలుగా రాయాలి. దాన్ని ఏ 2 నెంబర్లను గుణిస్తే ఆ నెంబర్ రావాలి, అండ్ వాటిని కలిపితే ఈ నెంబర్ రావాలి. అలా దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఉంది, 3 2 6 అవుతుంది కాబట్టి, అండ్ 3ను 2 కలిపితే 5 అవుతుంది కాబట్టి వాటిలో పెద్ద నెంబర్ ని ముందు రాసుకోండి, చిన్న నెంబర్ నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నా, ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ పెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ రూట్ రెండింటికి రూట్ రాస్తాం. సో దీని ఆన్సర్ సింపుల్ గా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ చెప్పడం కోసం ఇది చెప్తున్నా. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. దీనికి కూడా 2 రూట్ అనేది ఇక్కడ రూట్ కి ముందు 2 ఉంది. ఓకేనా? అప్పుడు లోపల నెంబర్ 42 ఏదైతే ఉందో 2 నెంబర్లను గుణిస్తే 42 రావాలి, కలిపితే 13 రావాలి. ఏ 2 నెంబర్లను కలిపితే 13 వస్తుంది, అండ్ ఏ 2 నెంబర్లను మల్టిప్లై చేస్తే 42 వస్తుంది అంటే 6 7 జా మనకు 42 వస్తుంది, అండ్ 6 and 7 కలిపితే 13 వస్తుంది. ఓకేనా? కాబట్టి 7 పెద్ద నెంబర్ ముందు రాయాలని చెప్పిన కాబట్టి 7 and 6 ఇటు రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. నెక్స్ట్ రూట్ అనేది రెండింటికి రాస్తాం. అప్పుడు దీని ఆన్సర్ ఇక సింపుల్ గా గిట్ట చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం క్యాల్కులేషన్ లో ఇంకా వగేరే అనుకొని చేసుకోవాల్సిన పని లేదు, లేక దీనికి స్క్వేర్ చేసుకుంటా ఆ స్క్వేర్ రూట్ లను తొలగించుకుంటా పోవాలని అని అనుకోవాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ గా ఇట్లా చేసేయచ్చు. ఓకేనా? మరి వీటికైతే 2 ఉంది కదా సార్, మరి అట్లయితే ఈ ట్రిక్ వచ్చింది. మరి 2 లేని వాటి సంగతి ఏంది అని చెప్పేసి అంటే ఒక ఇట్లాంటిది 2 లేనిది చెప్తున్నా, ఇది కూడా చెప్తా. 2 లేనప్పుడు ఏం చేయాలంటే 2 మనం కల్పించుకోవాలి. మన కన్వీనియంట్ కోసమే ఏది లెక్క అయినా మనం చేసేటప్పుడు మనకు సింపుల్ గా ఈజీగా అయిపోయేటట్టు చేయాలి. కాబట్టి మన కన్వీనియంట్ కోసం మనం ఏం చేయాలి, దీన్ని 2 అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో 2 ఎట్లా చేయాలి మరి? 5 ఉంది ప్లస్ √21 అని ఉంది, దీనికి విత్ హోల్ రూట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 2 చేత దీనికి 2 రావాలంటే దీనికి కూడా వర్తిస్తుంది కదా, కాబట్టి ఈ రెండింటిని 2 చేత మల్టిప్లై చేయండి. 2 చేత మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇది 10 అవుతుంది, 2 into 10 2 into 5 10 అవుతుంది, అండ్ ఇక్కడ 2√21 అవుతుంది. ఓకేనా? 2√21 అయింది. మరి మల్టిప్లై చేసినాం, ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే డివైడ్ కూడా చేయాలి, లేకపోతే వర్తించదు. కాబట్టి డివైడ్ కూడా చేయాలి. సో ఇక్కడ కూడా బై 2 రాస్తున్నా, అండ్ రూట్ ఉంది కాబట్టి రూట్ రాసిన. రైట్, ఇప్పుడు మన లెక్క అనేది దీని పైన దానికి వర్తిస్తుంది. ఓకేనా? పైన దాన్ని చూస్తే ఇక్కడ 2 ఉంది, అండ్ లోపల ఉన్నటువంటి నెంబర్ 21 ఉంది, రూట్ లోపల 21 ఉంది. ఏ 2 నెంబర్లతో మల్టిప్లై చేస్తే 21 రావాలి, వాటిని కలిపితే 10 రావాలి. ఏ 2 నెంబర్లు అవి? 7 3 జా మనకు 21 వస్తుంది, 7 3 కలిపితే 10 అవుతుంది. కాబట్టి లోపల ఉన్న వాటికి ఏమొస్తుంది? 7 and 3 అనేది వస్తుంది అనమాట. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అని రాస్తాం, అండ్ రూట్ రాస్తాం కాబట్టి రెండింటికి రూట్ రాస్తాం కదా. సో √7 ప్లస్ √3 అవుతుంది, బై 2 ఉంది కదా కాబట్టి బై √2. రూట్ అనేది దీనికి కూడా వర్తిస్తుంది కాబట్టి బై √2 అని రాస్తాం అనమాట. ఓకేనా? లేదా దాన్ని సింపుల్ గా 1/√2 ఇంటూ √7 ప్లస్ √3 అని కూడా రాయొచ్చు, అలా కూడా రాయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందిగా? సో ఈ విధంగా మనం ఒకవేళ 2 లేకపోతే 2 కల్పించుకొని కూడా ఈ విధంగా చేసేయచ్చు, అండ్ 2 ఉంటే మాత్రం ఇలా సింపుల్ గా ఆన్సర్ చేసేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ x = √3 + √2 బై √3 - √2 అయితే x + 1/x విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, మనకి x వాల్యూ ఇచ్చిండు, దానికి x + 1/x అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తామనంటే x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు x అంటే ఇదే కదా, √3 + √2 బై √3 - √2 ఉంది. ఇప్పుడు 1/x కావాలంటే ఇది రివర్స్ అయిపోతుంది, అంతే కదా. 1/x కావాలంటే ఇది రివర్స్ అయిపోతుంది. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసిన, 1/x అంటే 1/a/b అయితే b/a అవుతుంది కదా. అట్లా ఇప్పుడు బైలో ఉన్నది పైన పోతుంది, √3 - √2 అవుతుంది, అండ్ పైన ఉన్నది కింద రాస్తాం మనం, √3 + √2 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి,
క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ √3 + √2 ఇంటూ √3 + √2 అంటే ఇది a + b ఇంటూ a + b లా ఉంది. a + b ఇంటూ a + b హోల్ స్క్వేర్ లాగా అవుతుంది. ఓకేనా, a + b హోల్ స్క్వేర్. సో √3 + √2 హోల్ స్క్వేర్ అవుతుంది అది. అండ్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది √3 - 2 ఇంటూ √3 - 2 a - b హోల్ స్క్వేర్ లాగా అవుతుంది. కాబట్టి √3 - √2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. బైలో ఏముంది, a - b ఇంటూ a + b లాగా ఉంది కాబట్టి a² - b². a² అంటే √3² అంటే 3 మైనస్ √2² అంటే 2 కాబట్టి 3 - 2 అని రాస్తాం డైరెక్ట్ గా. 3 - 2 అంటే 1 కాబట్టి అది నేను ఇప్పుడు రాయా. సో ఇప్పుడు చూడండి, దీని నుంచి ఏమని రాస్తాం మనం, డైరెక్ట్ గా రాసేయచ్చు. ఏ విధంగా అంటే a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a² + b² అవుతుంది. ఓకేనా, 2 ఇంటూ a² + b² అవుతుంది. ఎందుకంటే దీంట్లో +2ab ఉంటుంది, దీంట్లో -2ab ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఇక్కడ a² + b², ఇక్కడ a² + b² మిగులుతుంది. వాటిని కలిపితే 2a² + 2b² వస్తుంది. దాన్ని 2 ఇంటూ a² + b² అని అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 మనకు కావాల్సింది 2a². అంటే √3² + b² √2² అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి 2 ఇంటూ √3² ఎంత 3 ప్లస్ √2² ఎంత 2 కాబట్టి 2 ఇంటూ 5 2 + 3 5 కాబట్టి 2 ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ అటువంటిదే ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. కాకపోతే దీని ఆన్సర్ సింపుల్ గా చూసి చెప్పొచ్చు, కంటితో చూసి ఆన్సర్ చెప్పొచ్చు. x = 7 - 4√3 అయితే x + 1/x విలువ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే వీటి స్క్వేర్ చూడండి, వీటి స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసి డిఫరెన్స్ చూస్తే 7² 49 అవుతుంది. అండ్ మైనస్ 4√3² చేస్తే 4√3² అంటే 4² ఇంటూ 3 అవుతుంది. 4² ఇంటూ √3 ఇంటూ √3 కాబట్టి 3 అవుతుంది. కాబట్టి ఇట్లా రాస్తాం. సో 49 - 4² అంటే 16 ఇంటూ 3 48 అవుతుంది. కాబట్టి వీటి డిఫరెన్స్ అనేది 1 ఉంది. కాబట్టి ఇలా ఉన్న నెంబర్స్ కి డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు 1/x విలువ ఏమవుతుందంటే ఈ సైన్ మారుతుంది, అంటే ఈ గుర్తు ప్లస్ అవుతుంది అనమాట. కాబట్టి సింపుల్ గా దాన్ని చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు, అందుకే అన్నాం మనం. సో ఇప్పుడు చూడండి, అప్పుడు 1/x ఏమవుతుంది అని అంటే 1/x అనేది 7 ప్లస్ వస్తుంది అనమాట, 4√3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు x అనేది అది 1/x అనేది ఇది వచ్చింది. ఈ రెండింటిని కలపమన్నాడు, రెండింటిని కలపాలి కదా. ఇప్పుడు కలపాలి. x ఈక్వల్స్ ఏముంది 7 - 4√3 అని ఉంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని కలపమన్నాడు కాబట్టి కలిపితే ఏమొస్తుంది 4√3 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 7 ఎంత ఉంటుంది 14 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో 7 x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుంది. కాబట్టి చూడంగానే దీని ఆన్సర్ చెప్పొచ్చు, ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా క్వశ్చన్స్ చేసేయచ్చు. రైట్, ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.